ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ నా శుభాభివందనాలు తెలుపుతున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనందరినీ సమకూర్చి మరి ఆలయానికి నడిపించినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలుపుతున్నాను. ఈరోజు నా అంశము దేవుని వాక్యము. హల్లెలూయా. ఈరోజు నా అంశము దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యమును మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆలయానికి వస్తున్నాం, కూర్చుంటున్నాము, చదువుకుంటున్నాము, వింటున్నాము, తిరిగి మన గృహాలకు మనం వెళ్ళిపోతున్నాం కదా. నిజమే. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యందు ఉండును, వాక్యము దేవుడై ఉండును. చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మరి వాక్యము అనే అంశముతోని మాట్లాడుతున్నాడు. నిజమే, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యాన్ని మనము ధ్యానించాలి, ఆ వాక్యాన్ని మనము చదవాలి, ఆ వాక్యాన్ని మనము నెమరు వేయాలి, ఆ వాక్యాన్ని ఎల్లకాలము మనము మన మనస్సులో పెట్టుకోవాలి. అందుకోసమే బహుశా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యము గురించి అంశము తీసుకొని చెప్పు కుమారుడా అన్నాడు. ఈ వాక్యము ద్వారా మనము ధైర్యం పొందుకుంటాము, బలము పొందుకుంటాము, శక్తిని పొందుకుంటాము, ఆదరణ పొందుకుంటాము కదా. ఎన్నో విధములుగా వాక్యము మనని సరి చేస్తుంది కూడా. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకొని పరిశుద్ధ ఆలయానికి వస్తావు, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని కదా. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనము ఆలయానికి వస్తుంటాం. ఎంత ధైర్యంగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత గర్వముగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వస్తుంటామో అది మనకు మాత్రమే తెలుసు కదా. మళ్ళీ వారము తర్వాత బైబిల్ తెరిచేవారు కూడా ఉన్నారు కదా. ఒక్కరోజు ఆదివారము తెరిచినారంటే బైబిల్, మళ్ళీ వచ్చే వారమే తెరుస్తారు. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ వాక్యము చెప్పేటప్పుడే సాతానుగాడు దొంగలిస్తాడు మన హృదయాన్ని. ఏ విధంగా దొంగలిస్తాడు చూడండి. వాక్యం చెప్పేటప్పుడే నిద్ర వస్తుంది. అర్థం కాదు. బిబ్లికల్ ప్రకారంగా లాజరు నిద్రించను అని యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు కదా. నిద్రించను అంటే ఆయన చనిపోయాడు. ఈజ్ రెస్ట్ ఇన్ పీస్. ఐఎమ్ రైట్? అనగా మీరు ఎన్ని నిమిషాలకు చనిపోయి లేస్తున్నారో కదా. అది వాక్యము చెప్పేటప్పుడే నిద్ర దయ్యము నాక్ చేస్తుంది. ఎందుకు? సత్యమైన మాటలు వినకుండా కదా, పరిశుద్ధమైన మాటలు వినకుండా ఎక్కడ పరలోక రాజ్యము పోతాడో, ఎక్కడ రక్షణను పొందుకుంటాడో అని సాతానుగాడు మన హృదయాన్ని దొంగలించడానికి చూస్తుంటాడు. కరెక్ట్ వాక్యము టైంకే పాటలు చక్కగా పాడతారు, ఆరాధన చక్కగా చేస్తారు, కానీ దేవుని వాక్యము పరిశుద్ధ లేఖనాలు చదివే సమయానికే అప్పుడే ఫోన్ వస్తుంది. కొంతమందిని చూస్తుంటాను, బహుశా అందరికీ తెలుసు, కొంతమంది వాక్యం అయిపోయిన తర్వాత వస్తుంటారు. వాక్యం అయిపోయే సమయానికి మెల్లగా వస్తుంటారు. చూడండి, మరి ముఖ్యంగా కొంతమందికి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవాలనుకుంటే కూడా సిగ్గే. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడవాలంటే కూడా సిగ్గు. చూడండి, దేవుడు వాక్యమై ఉందును అని పరిశుద్ధ లేఖనాలలో సెలవిచ్చాడు. ఆ వాక్యాన్ని నీవు పట్టుకొని ఎన్నో రకాలుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఎన్నో రకాలుగా నువ్వు నడుస్తున్నావు,
నీ నడవట్లో, నీ చూపులలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలలో ఉంటున్నావు. మళ్ళీ నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆలయంలో కూర్చుంటున్నావు. ఒక్కసారి నీ హృదయం మీద నువ్వు చేసుకొని చెప్పు, ఏ విధంగా నువ్వు ఉంటున్నావు? పవిత్రమైన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, పరిశుద్ధ లేఖనాలు నీకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా కదా, సువార్తికుల ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రాయించాడు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని కూడా నువ్వు పాపము చేస్తున్నావు. చూడండి, నీకంటే బయట ఉన్నవాళ్ళు నయము అని నేను అంటాను. చూడండి, అన్యులు చూసినట్లయితే వాళ్ళు భగవద్గీతను పట్టుకొని తిరుగుతారా? తిరగరు. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు ఖురాన్ పట్టుకొని తిరుగుతారా? తిరగరు. బట్ గాడ్ హస్ గివెన్ a greatest blessing to you to carry the holy Bible. హల్లెలూయా. దేవుడు నీకు చక్కని తరుణం ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడువమ్మా, నడువయ్యా. చూడండి, అప్పుడప్పుడు పాస్టర్ గారు అంటుంటారు, చదువు వచ్చినా చదువు రాకపోయినా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకో, అది ఖడ్గము మనకి కదా. అలాంటి ఖడ్గమును పట్టుకొని మనము విచిత్రమైన వేషాలను వేస్తుంటాము. జాగ్రత్త సుమా, జాగ్రత్త జాగ్రత్త. నీవు వాక్యాన్ని వింటున్నావేమో, నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నావేమో, బట్ స్టిల్ దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ప్రతి ఒక్కదానికి అకౌంటబుల్ ఉండాలి. అకౌంటబుల్ చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. కాబట్టి వాక్యము దేవుడై ఉండెను అని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలలో రాయించాడు. నిజమే, వాక్యము సుత్తె లాంటిది, అగ్ని లాంటిది కదా. సరిచేస్తుంది, కాలుస్తుంది, కొడుతుంది. జుంటి తేనె తారల కంటే మధురమైనది వాక్యము కదా. ఖడ్గమైంది, ఖడ్గంగా మనకి దగ్గర ఉంటుంది. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది ప్రపంచంలో. ఎలాంటి చరిత్ర అంటే, గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో మనం గమనించినట్లయితే 5 బిలియన్ల కాపీస్ సోల్డ్ అయిపోతాయండి, సేల్ అయిపోతాయి. ప్రపంచంలోనే ఇట్ ఈస్ ద హైయెస్ట్ మరి బుక్ మరి సేల్ అవ్వేది. ప్రపంచంలో ఈజీగా సేల్ అవుతూనే ఉంటుంది. 5 బిలియన్ కాపీస్ మరి సేల్ అయినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా 66 బుక్స్, 73 మరి బుక్స్ ఆఫ్ రోమన్ క్యాథలిక్, ఇవి రెండు కలిపి 5 బిలియన్ల కాపీస్ మరి చరిత్రలోనే సేల్ అవుతున్నట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ బైబిల్ మొత్తం ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ 700 లాంగ్వేజెస్కి ట్రాన్స్లేట్ చేశారు, తర్జుమా చేస్తారు. ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్కి 2 బుక్స్ బైబిల్ 700 లాంగ్వేజెస్, 700 లాంగ్వేజెస్కి, భాషలకి తర్జుమా చేసినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఒక్కొక్క బుక్ ట్రాన్స్లేట్ చేసిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక్కొక్క పుస్తకం ఏ విధంగా మరి ఆ లెక్కను చూస్తే దాన్ని ఒక్కొక్క పుస్తకం ట్రాన్స్లేట్ చేసినట్లు మరి ప్రపంచంలో చూసినట్లయితే 3500 భాషలకు ట్రాన్స్లేట్ చేశారు. అనగా న్యూ టెస్టిమెంట్ అన్న కాపీ మరి ఒక్కొక్క పుస్తకము ఓన్లీ ఫర్ హోలీ బైబిల్. జ్ఞాపకం పెట్టుకోండి, ఆ హోలీ బైబిల్ నుండే 3500 లాంగ్వేజెస్కి మరి ట్రాన్స్లేట్ చేసినట్లు మనము చూస్తున్నాం. అదేవిధంగా 2022లో వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ బైబిల్ సొసైటీ వాళ్ళు 35.5 మిలియన్ బైబిల్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఓన్లీ ఒకటే సంవత్సరంలో. హల్లెలూయా. 35.5 మిలియన్ బైబిల్స్ మరి డిస్ట్రిబ్యూట్ చేసినట్లు చరిత్రలో నిలిచిపోయింది. అదేవిధంగా పర్ మినిట్, ఒక్క మినిట్కి ఎన్ని పరిశుద్ధ గ్రంథాలు సేల్ అవుతాయో తెలుసా? 50. ఒక మినిట్కి. పర్ డే 60,000. ఒక రోజు 60,000.
ఒక సంవత్సరము 20 మిలియన్లు, 20 మిలియన్స్. పర్ మంత్ ఒక నెల 1.66 మిలియన్. అదేవిధంగా పర్ వీక్ వారము 3000 బైబిళ్ళు సేల్ అవుతున్నాయి. అదేవిధంగా పర్ అవర్ పర్ 10 సెకండ్స్కి 7 లేదా 8 బైబిళ్ళు సేల్ అయిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. చూడండి, అంత శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథాన్ని నీవు నేను పట్టుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను పట్టుకొని ఆ లేఖనాలను మనము ధ్యానిస్తున్నాము. అనేక విషయాలను మనము వింటున్నాము, నడుస్తున్నాము, నేర్చుకుంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనని సరిచేస్తున్నాడు. ఎన్నో రకాలుగా ఎంతోమంది ఎన్నెన్నో పాయింట్అవుట్ చేస్తున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని గురించి. ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అంటున్నారు. కానీ యేసయ్య మాట్లాడిన మరి ఆ మాటల ద్వారా మనం ఇంకా రక్షించబడుతూనే ఉన్నాము. ఇంకా అనేకులు రక్షించబడుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రము స్టాప్ అవ్వట్లేదండి. ఎన్ని రకాలుగా ఆపినా దేవుని యొక్క సువార్త మాత్రం ఆగట్లేదు, ఆగట్లేదు, ఆగట్లేదు. వెళ్తూనే ఉన్నది, వెళ్తూనే ఉన్నది, వెళ్తూనే ఉన్నది. చూడండి, ప్రకటించేవారు ప్రకటిస్తూనే ఉన్నారు. ఆయన మాటలో శక్తి, చూడండి, ఆయన మాటలో స్వస్థత, ఆయన మాటలో మరి ఉజ్జీవం, ఆయన మాటలో బలము కదా. ఆయన మాట ద్వారా గుడ్డివారు, కుంటివారు, కుష్ఠరోగి, చనిపోయిన వారు కూడా లేచారు. కేవలము యేసయ్య మాట ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మాటలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆ మాటలను మనము వింటూ మన విశ్వాసాన్ని మనము రెట్టింపు చేసుకుంటున్నాము, నడుస్తున్నాము. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పక్కగా పెట్టకండి, పరిశుద్ధ గ్రంథాన్ని పెడచవు పెట్టకండి. దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని నెమరు వేయండి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలని కోరుతున్నాను. చూడండి, ఎన్నెన్నో పుస్తకాలు చదువుతుంటాం, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివితే చాలా చక్కని జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా మనని సరిచేస్తుంది, ఏ విధంగా మనను బాగు చేస్తుంది అని నేను 3 విషయాలు మరి చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా బాట చూపే వాక్యము, బాట చూపే వాక్యము, బాట చూపే వాక్యము. కీర్తనలు 119, 105 వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ వాక్యము ఎప్పుడు చదివినా చాలా ధైర్యం వస్తుంది మనకి కదా. చూడండి, నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. చీకటి మార్గంలో వెళ్ళిపోతుంటామేమో, చెడు మార్గంలో వెళ్ళిపోతుంటామేమో. చూడండి నా ప్రియ సంగమా, నీ పాదములకు దేవుడు దీపముగా పెడుతున్నాడు వాక్యాన్ని, నీ త్రోవకు వెలుగుగా పెడుతున్నాడు దేవుని వాక్యాన్ని. చూడండి, చీకటిలో నశించిపోతున్నావేమో, ఈ యొక్క పాపము లోకములో నువ్వు పడిపోతున్నావేమో, నీ బాటలో దేవుని యొక్క వెలుగును పెడుతున్నాడు దేవుడు. చూడండి, ఆ కాంతిని పెడుతున్నాడు దేవుడు. ఆ కాంతిని, ఆ వెలుగుని, ఆ ప్రత్యక్షతను దేవుడు నీ యొక్క మార్గంలో పెడుతున్నాడు. అందుకోసమే నా త్రోవకు వెలుగై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇంకా నీ త్రోవ చీకటిగా ఉన్నదా? ఇంకా నీ త్రోవ చీకటిగా ఉన్నదా? ఈ సమయంలో నీ బాటలో దేవుడు మరి వెలుగు పెడుతున్నట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క వాక్యము అనేక విధములుగా మనతోని మాట్లాడుతుంది, అనేక విధములుగా మనతోని మాట్లాడుతుంది. ఈ వాక్యము ద్వారా ఎన్నో ఎన్నో మరి కంట్రీస్ కూడా చేంజ్ అయినట్లు మనం చూసాం. డేవిడ్ లివింగ్స్టన్ని మనము, మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్, ఆఫ్రికా కాంటినెంట్ చీకటిగా ఉన్నది,
ఆ చీకటి కాంటినెంట్ని డేవిడ్ లివింగ్స్టన్ హ్యాస్ చేంజ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కేవలం వాక్యము ద్వారానే ఆ మిషనరీ గారు ఆయన ఆఫ్రికా కాంటినెంట్కి గొప్ప వెలుగునిచ్చాడు. కేవలం వాక్యము ద్వారానే అనేకులు రక్షణ పొందుకున్నారు. యేసయ్య వెలుగుని పరిచయం చేశాడు. వాళ్ళ త్రోవలు చీకటిగా ఉన్నప్పుడు వాళ్ళ త్రోవలకు మరి డేవిడ్ లివింగ్స్టన్ వాక్యము చెప్పి వాళ్ళ త్రోవల్లో వెలుగునిచ్చినట్లు మనం చూస్తున్నాం, యేసయ్య వెలుగుని. అదేవిధంగా విలియం కేరీ గారు చాలామందికి తెలుసు. ఆయన కూడా ఎన్ని 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 కష్టాలు పడ్డాడంటే, మరి ముఖ్యంగా స్త్రీల విషయంలో. స్త్రీలు, నేను ఎప్పుడు అంటుంటాను, ఆయన పడిన కష్టము అంతా ఇంత కాదు, చాలా కష్టపడ్డాడు. ఈరోజు స్త్రీలు చదువుకున్నారంటే, ఉమెన్ కాలేజెస్ ఉన్నాయంటే, ఉమెన్స్ కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయంటే కేవలము విలియం కేరీ ద్వారానే. ఆయన లేకపోతే ఆ ఇన్స్టిట్యూట్స్ లేవు, ఆ కాలేజెస్ లేవు. ఆయన కూడా దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తాడు ఈ యొక్క పాపము లోకానికి. ఎవరైతే తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారో, చీకటి లోకంలోకి వెళ్ళిపోతున్నారో, విలియం కేరీ గారు, ఆ మిషనరీ గారు చాలా ప్రయాసపడ్డారు, వాక్యాన్ని పరిచయం చేస్తారు. చూడండి నా ప్రియ సంగమా, ఆ కాలంలో మన భారతదేశంలో భర్త చనిపోయినప్పుడు భర్తతో పాటు కూడా స్త్రీని కాలబెట్టేవారు. కానీ ఆ లాని బ్రేక్ చేసిన వ్యక్తి విలియం కేరీ గారు. హల్లెలూయా. ఆ లాని బ్రేక్ చేసిన వ్యక్తి విలియం కేరీ గారు. కాబట్టి ఆయన పడిన కష్టము మరి చాలా అంతా ఇంత కాదండి. వాక్యము ద్వారానే ఆయన నడిచినట్లు, వెలుగును పరిచయం చేసినట్లు మనం చూసాం. అదేవిధంగా మదర్ తెరిసా గారు అందరికీ తెలుసు. ఈ మదర్ తెరిసా గారు కూడా ఆర్ఫన్ పెట్టారు కోల్కతాలో పెద్ద ఆర్ఫన్ ఉన్నది ఆమెది. ఆర్ఫన్లో కూడా యేసయ్య ప్రేమను పరిచయం చేస్తుంది, యేసయ్య వాక్యాన్ని పరిచయం చేస్తుంది. చూడండి, ఆమె కూడా చరిత్రలో నిలిచిపోయింది. చూడండి, నా త్రోవకు వెలుగై ఉండెను అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఈ సమయంలో మరి ఆయన వాక్యము నీ పాదములకు దీపముగా ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. ఆయన వాక్యము నీ త్రోవకు వెలుగుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా ఆ వెలుగును నువ్వు పొందుకోకపోతే ఈ సమయంలో దేవుడు ఆ వెలుగును నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున, చూడండి, ఆ వాక్యము చీకటి కలిగిన చోటున వెలుగునిచ్చు దీపమునై ఉన్నట్టున్నది. దీపమునై ఉన్నట్లున్నది. చీకటిగా ఉంటే మనము దీపము పెడితే ఏమవుతుంది? వెలుగు వస్తుంది కదా. దీపము అయి ఉన్నట్లు ఉన్నదంట దేవుని వాక్యము. నిజమే. ఇంకా చీకటిగా నీ హృదయం ఉంటుందా? ఇంకా నువ్వు పాపము లోకంలో ఉంటున్నావా? రక్షణ పొందుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? చూడండి, నీ చీకటి హృదయానికి దేవుడు ఈ సమయంలో వెలుగునిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ బాటలో మరి ఆ చీకటిని తీసేసి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా వెలుగునివ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ది బాట చూపే వాక్యము. రెండవదిగా బాగు చేయ వాక్యము. కీర్తనలు 107:20 వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏ విధంగా విడిపిస్తున్నాడండి? వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఎస్, బాగు చేసెను. వాక్యం ఏం చేస్తుంది? వాక్యము బాగు చేస్తుంది. నువ్వు శ్రమలలో ఉంటే, బాధలలో ఉంటే, శోధనలు ఉంటే, అనారోగ్యంగా ఉంటే నిన్ను బాగు చేస్తుంది వాక్యము. అందుకోసమే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. బాగు చేయు వాక్యము. నీవు ఆ ఖడ్గాన్ని పట్టుకుంటున్నావు,
చూడండి, మిరియాము జీవితంలో ఆమె కుష్ఠరోగముతో బాధపడుతుంటుంది. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్కును పంపి, దేవుడు వాక్కును పంపిస్తాడు. ఆ వాక్కు ద్వారా ఆ కుష్ఠరోగము మటుమాయమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఏ రోగమైనా, ఏ సమస్య అయినా, ఏ వ్యాధి అయినా, ఏదైనా యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 30వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా ఆ, నీవు నన్ను స్వస్థపరిచితివి. చూడండి ఎంత చక్కని మాట. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థత లేకుండా ఎందరినో ఆశ్రయిస్తుంటారు, కానీ పరిశుద్ధ లేఖనాలు నిన్ను స్వస్థపరుస్తున్నాయనండి. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఎప్పుడు స్వస్థపరుస్తాడు, ఎప్పుడు అని ఆలోచిస్తే మనము మొరపెట్టాలి. అప్పుడే నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. చూడండి, అదేవిధంగా కీర్తనలు 103వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. చూడండి, అన్నీ క్షమించి నిన్ను చక్కని మార్గములో నడిపిస్తాడు. అదేవిధంగా కీర్తనలు 147 వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఎంతో మంది బాధపడుతుంటారు, మనసులో పెట్టుకొని బయటికి చెప్పుకోకుండా, ఆలకించకుండా ఈ గుండెలో పెట్టుకొని ఎన్నో బాధపడుతుంటారు. ప్రాబ్లమ్స్ని పెట్టుకొని బాధపడుతుంటారు కదా. అర్థం కాదు, భార్యతోని పంచుకోరు, లేదా భార్య భర్తతోని పంచుకోరు, పిల్లలు తల్లిదండ్రులతోని పంచుకోరు, తల్లిదండ్రులు పిల్లలతోని పంచుకోరు. ఈ యొక్క హృదయంలో పెట్టుకొని బాధపడుతుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. నా ప్రియ సంగమా, బహుశా నీ హృదయము బాధపడుతుందేమో, నీ హృదయము కంగారు పడుతుందేమో, ఆర్థికంగా సమస్యల ద్వారా, ఇబ్బందుల ద్వారా నలిగిపోతున్నావేమో. కానీ చూడండి, నిన్ను నా యేసుక్రీస్తు ప్రభుల వారు బాగు చేయువాడు. కాబట్టి ఏదైనా ఆయన మీదనే మనము ఆధారపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2వ రాజుల గ్రంథంలో 20వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనము గమనించినట్లయితే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. హిజ్కియా రాజు జీవితంలో ఎన్నో శోధనలు. ఆయన రాజుగా గెలిచాడు కానీ తండ్రిగా ఓడిపోయాడు. ఆయన రాజుగా గెలిచాడు కానీ మరి తండ్రిగా ఓడిపోయాడు. ఆయనకి రోగం వస్తుంది, భయపడిపోతాడు, కన్నీళ్లు విడుస్తాడు. అప్పుడు దేవుడు ఎంత చక్కగా ఈ యొక్క వచనంలో రాశాడు చూడండి, నేను నిన్ను బాగు చేసేదను. ఎంత చక్కగా ఆయన కన్నులు విడిచాడండి. యెరూషలేము తట్టు తిరిగి గోడకు ముఖము పెట్టుకొని ఆయన ఏడ్చాడు, ఈ యొక్క మరణమైన రోగాన్ని నువ్వు మటుమాయము చేయయ్యా, నాకు కొన్ని సంవత్సరాలు సమయం ఇవ్వు అని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాడండి. హల్లెలూయా. చూడండి, ఆయన నిన్ను బాగు చేస్తాడు. మొట్టమొదటిగా బాట చూపే వాక్యము, రెండవదిగా బాగు చేయే వాక్యము, మూడవదిగా బ్రతికించే వాక్యము. హల్లెలూయా. బ్రతికించు వాక్యము.
వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తే, చదివితే, వింటే నీ హృదయంలో అది నాటబడాలి. అప్పుడే దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. చూడండి, కీర్తనలు 119 అందరూ ఓపెన్ చేసి పెట్టుకోండి. 119 సామ్స్ అందరూ ఓపెన్ చేసుకొని పెట్టుకోండి. చూడండి, ఎన్నోసార్లు మరి ఈ యొక్క 119 సామ్స్లో మరి బ్రతికించుము బ్రతికించుము అని మరి రాశాడు దావీదు గారు కదా. మనం చదువుకుందాం. 119 సామ్స్ 58th వర్స్. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నెమ్మది లేకుండా ఎంతో మంది ఉంటున్నారు, కానీ నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. ఆయన వాక్యము నిన్ను బ్రతికిస్తుందండి. నెమ్మది లేకుండా నువ్వు ఉంటున్నావేమో, కానీ ఈ సమయంలో దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, శాంతి లేదు, సమాధానము లేదు. చూడండి, పైకి బాగానే కనిపిస్తారు, కానీ కుటుంబంలో ఎన్నో 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 కొట్లాటలు, పోట్లాటలు, ఎన్నో విధములుగా ఆర్థిక సమస్యలు, నెమ్మది లేకుండా ఉంటున్నారు. బహుశా నిద్ర కూడా చక్కగా పోతున్నారో లేదో నాకు మాత్రం తెలియదు. టెన్షన్కి అనేక రోగాలు వస్తున్నాయండి, అనేక రోగాలు వస్తున్నాయి. కానీ నా దేవుడు చూడండి, ఆయన వాక్యము ద్వారా దేవుడు మనను బ్రతికిస్తున్నాడు, నెమ్మదిని దయచేస్తాడు. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో నీకు నెమ్మది లేదని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు నీకు నెమ్మదిని కలిగిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. అదేవిధంగా కీర్తనలు 119:25 వచనము. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. అండర్లైన్. ఫస్ట్ 58th దాంట్లో ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. సెకండ్ 25th వర్స్, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. ఆయన వాక్యము చేతనే మనము బ్రతికింపబడుతున్నాము. ఆ వాక్యము లేకపోతే నీవు నేను ఎక్కడ కూర్చునేవారమో కదా. ఆ వాక్యము ద్వారానే నీవు నేను రక్షింపబడ్డాము, నీవు నేను వాక్యమును నెమరు వేస్తున్నాము. కాబట్టి ఆ వాక్యము చేత మనము బ్రతికించబడుతున్నాము. నెక్స్ట్ 119 సామ్స్ 37th వర్స్. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుటకు నన్ను బ్రతికింపుము. చూడండి, వ్యర్థమైన వాటిని మనము చూస్తుంటాము, పనికిరానివి మనము చూస్తుంటాము, అవసరం లేని వాటిని మనము చూస్తుంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నీ మార్గములో నడిపించు కదా, నన్ను బ్రతికించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కన్నుల ద్వారా ఏవేవో చూస్తుంటాము కదా, ఈ కన్నుల ద్వారా పాపం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాము కదా. కానీ వ్యర్థమైన వాటిని చూడకండి, ఆయన వాక్యాన్ని చూడండి, నిన్ను బ్రతికిస్తుంది. ఆయన వాక్యాన్ని నెమరు వేయండి, ఆయన వాక్యాన్ని మీరు ధ్యానించండి. దేవుడు మీ జీవితాలలో అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. అండర్లైన్ చేసుకోండి, నీ మార్గములో నడిపించుకున్నట్లు నన్ను బ్రతికించుము అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదేవిధంగా కీర్తనలు 119:40 వచనము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. నీతిని బట్టి నన్ను చెప్పాలి, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. అండర్లైన్. ఎస్, ఆ నీతి బట్టి మనము బ్రతికింపబడుతున్నాము. హల్లెలూయా. ఆ నీతి లేకపోతే మనము ఎక్కడుండేవారేమో కదా. ఆ నీతిని బట్టి మనము బ్రతికింపబడుతున్నాము. నెక్స్ట్ కీర్తనలు 119:88 వర్స్ 88 వచనము. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. నీ కృప చేత నన్ను బ్రతికింపుము. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే మనము ఏ పాటి వారమండి? ఎస్, జీరో. దట్స్ రైట్ ఆన్సర్. ఎస్, ఆయన కృప లేకపోతే మనం ఏ పాటి వారమండి? ఏ పాటి వారము? ఆయన ప్రేమ లేకపోతే మనము ఏ పాటి వారము? ఆయన మనకు రక్షణ ఇవ్వకపోతే ఏ పాటి వారము? ఆ కల్వరి శిలువలో ఆయన మరణించకపోతే
ఏ పాటి వారము, ఎక్కడుండే వారము. ఆ కల్వరి సిలువలో ఆయన మరణించి నీ నా పాపముల గురించి ఆయన రక్తాన్ని కార్చారు. ఆ ప్రేమ ద్వారా, ఆ రక్తము ద్వారా, ఆయన కృప ద్వారా మనము రక్షింపబడుతున్నాము. చూడండి, ఆయన కృప చేత మనమందరం బ్రతికింపబడుతున్నాము. హల్లెలూయా. అదేవిధంగా కీర్తనలు 119 107 వచనము. యెహోవా నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము. ఎస్, నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము. ఎస్, అండర్లైన్. ఆయన మాట చెప్పుననే, ఆయన మాట ద్వారానే స్వస్థత కదా. అయ్యో, లాజరు చనిపోయాడు, 3-4 రోజులు అవుతుంది. కానీ యేసయ్య వెళ్ళి జస్ట్ ఒక సైరన్ ఇచ్చాడు అంతే. లేవయ్యా, ఇంకెంతసేపు అనుకుంటావు, వచ్చేసేయి కదా. లేవు, ఎంతసేపు అనుకుంటావు, వచ్చేసేయి, ఇక చాలు, చనిపోయింది చాలు, వచ్చేసేయి చాలు, ఇంకా నీ సమయము, నీకు ఐఎమ్ గివింగ్ సెకండ్ బర్త్, వచ్చేసేయి అని అనగానే దిగ్గున లాజరు లేసేసాడు. హల్లెలూయా. ఆయన మాట చేత అనేక అద్భుత కార్యాలు ఆ వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ మాట చేత కూడా, యేసయ్య మాటల ద్వారా మనము కూడా ఎన్నో విధములుగా ధైర్యము పొందుతున్నాము ఆయన మాట చేత. చూడండి, అందుకోసమే ఆయన మాట చొప్పున నన్ను బ్రతికించుము. నెక్స్ట్ కీర్తనలు 119 149 149. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఎస్, ఆయన వాక్య విధులను బట్టి మనము బ్రతికించబడుతున్నాము. పాస్టర్ గారు ఖమ్మం వెళ్తున్నారు, బ్రదర్స్ని కూర్చోబెట్టుకొని. వెళ్ళేటప్పుడు పోలీస్ వాళ్ళు పట్టుకోగానే లైసెన్స్ ఏది అని కొంచెం ర్యాష్గా మాట్లాడాడు పాస్టర్ గారితో. అప్పుడు పాస్టర్ గారు దిగేసి వెతకడం ప్రారంభించారు. అప్పుడు ఆ డిక్కీ స్కూటర్ ఉంటుండే, బజాజ్, ఆ డిక్కీ ఓపెన్ చేసి చూడగానే పరిశుద్ధ గ్రంథం ఉన్నదండి. హల్లెలూయా. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఆయన వెతకడం ప్రారంభించేటప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో, అయ్యా నువ్వు ఎవరివి అని అన్నాడు. అప్పటి వరకు విచిత్రంగా మాట్లాడాడంట. ఆ వాక్యము, పరిశుద్ధ గ్రంథాన్ని చూడగానే చూడండి, ఆ ఇన్స్పెక్టర్ మనసు మారిపోయింది. హల్లెలూయా. పాస్టర్ గారిని, అయ్యా నువ్వు ఎవరివి అని అంటే, నేను దైవజనుడను, పాస్టర్ని, నేను దేవుని సేవకుణ్ణి అని అన్నాడు. హల్లెలూయా. అయ్యా, ఓకే అయ్యా, మీరు వెళ్ళొచ్చు అని అన్నాడు. హల్లెలూయా. వాక్యములో అలాంటి శక్తి ఉన్నది. హల్లెలూయా. వాక్యములో అలాంటి శక్తి ఉన్నది. ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద నాయకుడైనా, ఎంత పెద్ద శాస్త్రవేత్తలైనా వాక్యానికి లొంగాల్సిందే, ఆ పరిశుద్ధ లేఖనాలకు లొంగాల్సిందే. సత్యమైంది నా వాక్యము, యేసయ్య మాటలు సత్యమైంది. కాబట్టి నా ప్రియ సంగమా, చూడండి, ఆ వాక్కు ద్వారా, ఆ మాట ద్వారా, ఆ కృప ద్వారా మనము బ్రతికించబడుతున్నాము. చూడండి ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ కీర్తనలు 119 154. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికించుము. నా పక్షమున ఆయన యుద్ధం చేస్తాడు. ఎవరు ఆయన? యేసయ్య. హల్లెలూయా. నా పక్షమున. ఎస్, అందరూ అనుకోవాలి, మన పక్షమున యేసయ్య ఉన్నాడు, మన పక్షమున యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. అయ్యో నేను ఒంటరి వాణ్ణి అని అనుకోకండి. లోన్లీగా ఫీల్ అవుతుంటారు కొంతమంది, లోన్లీగా బాధపడుతుంటారు. అప్పుడప్పుడు నేను కొంతమంది స్టేటస్ని చూస్తుంటాను. ఐఎమ్ హార్ట్ బ్రోకెన్ అంటారు, ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అంటారు, ఐఎమ్ అలోన్ అంటారు కదా. భయపడకండి. ఎవ్వరు మర్చినా, నీ బంధుమిత్రులు విడిచినా, నీ స్నేహితులు దూరమైనా, నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీతోనే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ పక్షమున ఆయన నుండి నీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆ మాట ద్వారా మనము బ్రతికించబడుతున్నాము.
నెక్స్ట్ కీర్తనలు 119, 156, 156. యెహోవా నీ కనికరములో మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. చూడండి, అండర్లైన్ చేసుకుంటున్నారా అండి? చేసుకోండి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఎస్, ఆయన న్యాయ విధులను బట్టి మనము బ్రతికించబడుతున్నాం. అదేవిధంగా కీర్తనలు 119, 159. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చెప్పున నన్ను బ్రతికింపుము. ఆయన ఉపదేశములు మనకు ఎంతగానో ప్రీతికరములు. చూడండి, నీ కృప చెప్పున నన్ను బ్రతికించుము. చూడండి, ఆ కృప ద్వారానే మనం ఉంటున్నాము. ఆ కృప ద్వారానే మనము రక్షింపబడ్డాము. ఆ కృప లేకపోతే మనము లేము. హల్లెలూయా. ఆ కృప వలన మనకి అనేక విజయాలు, అనేక స్వస్థతలు కదా. ఆ కృప లేకపోతే మనము లేము. కాబట్టి నా ప్రియ సంగమా, ఈ సమయంలో మరి బ్రతికించు వాక్యము అని మనము నేర్చుకున్నాము. మొట్టమొదటిగా బాట చూపే వాక్యము, రెండవదిగా బాగు చేయు వాక్యము, మూడవదిగా బ్రతికించు వాక్యము. ఈ మూడు విషయాలను మనము నేర్చుకున్నాము కదా. అందుకోసమే నా వాక్యము, యేసయ్య వాక్యము అగ్గి లాంటిది, సుత్తె లాంటిది కదా. సరి అయిన మార్గంలో మనము లేకపోతే సరిచేసే వాక్యము నా యేసయ్య వాక్యము. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు నెమరు వేస్తుండాలి. ఆయన మార్గంలో మనం ఎప్పుడు నడుస్తుండాలి. ఆ ఖడ్గాని మనం ఎప్పుడు పట్టుకొని ఉంటుండాలి. చదువు వచ్చినా చదువు రాకపోయినా మనము పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నడవాలని కోరుతున్నాను. హల్లెలూయా. అందుకోసమే ఆకాశమును భూమి యందును గతించినను కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో నిజమే, ఆకాశమును గతిస్తాయి, భూమి గతించిపోతుంది, కానీ యేసయ్య మాటలు మాత్రము గతించవండి. హల్లెలూయా. అదేవిధంగా లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనము, లూక్ 11th chapter 28th verse. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. దేవుని వాక్యమును విని దానిని ఏం చేయాలంట? గైకొనాలి. వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము విని గైకొనాలండి. వాళ్ళు మాత్రమే ధన్యులు. జ్ఞాపకం పెట్టుకోండి, అందరు కాదు. దేవుని వాక్యము విని గైకొన్నవారే ధన్యులు. పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అదేవిధంగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము, అందుకాయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చూడండి, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనే జీవిస్తావు నువ్వు, నేను కూడా అంతే. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమును మనం ఎప్పుడు ధ్యానించాలని కోరుతున్నాను. ఈ యొక్క వాక్యమును మనము ఎప్పుడైతే పెడచెవున పెట్టామో అప్పుడు మన జీవితం శూన్యం. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు ఆ వాక్యాన్ని మనము నెమరు వేస్తూ చదువుతూ ముందుకు వెళ్ళాలి. అందుకోసమే బాట చూపే వాక్యము, బాగు చేయే వాక్యము, బ్రతికించే వాక్యము, ఈ మూడు విషయాలు మన జీవితంలో ఉండాలి. ఇవి లేకపోతే బహుశా నువ్వు ఎక్కడుండేవాడివో, ఏ పరిస్థితిలో ఉండేవాడివో. ఇంకా వాక్యాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావా? ఇంకా వాక్యాన్ని నువ్వు పక్కకు పెడుతున్నావా? ఇంకా వాక్యాన్ని ఆదివారం మాత్రమే ఓపెన్ చేస్తున్నావా నీ బైబిల్ని? మరి ముఖ్యంగా కొంతమందిని చూస్తుంటాను ఇంట్లలోకి వెళ్ళినప్పుడు. నాకు తెలిసి ఈ కబోర్డ్స్ బైబిల్స్ గురించే తయారు చేసిరేమో అనిపిస్తుంది నాకు కదా. బైబిల్స్ ఎక్కడున్నాయి అని అంటే కబోర్డ్స్లలో పెడుతుంటారు. దుమ్ము పడతాయి. ఎందుకయ్యా? ఎందుకు? తీసి చదవండి, తీసి చదవండి. అప్పుడు నీకు అనేక మర్మాలు, సత్యాలు, మరి ముఖ్యంగా ఆశీర్వాదాలు వస్తాయి. కబోర్డ్లో పెట్టుకోవడానికి కాదు పరిశుద్ధ గ్రంథము.
మన జీవితము రక్షింపబడుతుంది, మన జీవితము మారుతుంది. అలాంటి సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సంగమా, వాక్యాన్ని మనము ఎప్పుడు త్రోసివేయకుండా మన హృదయంలో మరి నాటపరుచుకోవాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయంలో పెట్టుకొని పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడు లాస్ట్ వీక్, ఆ వాక్యము ఈ వారము వరకు నీ మనసులో ఉండాలి. పరిశుద్ధ గ్రంథము పవిత్రమైంది. అనేక ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, మరి ముఖ్యంగా సువార్థికుల ద్వారా, నాయకుల మరి పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి జాగ్రత్తగా చదవండి, అనేక విషయాలను నేర్చుకోండి. దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబాలలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.